Hi everyone, this is Surya Pankaj. Currently, I'm a PhD student at IIT Kanpur. మనం వెక్టర్ ఆల్జీబ్రా స్టార్ట్ చేసాం. వెక్టర్ ఆల్జీబ్రా స్టార్ట్ చేసిన తర్వాత మనం సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ వెక్టర్ స్కేలర్స్ అంటే ఏంటో చూసుకున్నాం. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ అంటే ఏంటి, డైరెక్షన్ క్వశ్చన్స్ ఆఫ్ వెక్టర్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చూసాం. కొలీనియర్ వెక్టర్స్, కోఇనిషియల్ వెక్టర్స్, యూనిట్ వెక్టర్, జీరో వెక్టర్ అంటే నెగిటివ్ ఆఫ్ ఏ వెక్టర్ అంటే ఏంటి, తర్వాత ఎక్సెస్ ప్రాబ్లమ్ స్టాండ్ పాయింట్, తర్వాత ఎడిషన్ ఆఫ్ వెక్టర్ గురించి చూసాం. సో లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టర్స్ చూసాం, తర్వాత సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్ చూసాం, తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలర్ చూసాం. సో తర్వాత మనం కాంపోనెంట్స్ ఆఫ్ డిఫరెంట్ వెక్టర్స్ చూసాం అన్నమాట. ఓకే, కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టర్. సో ఆ కాన్సెప్ట్ చూసిన తర్వాత సెక్షన్ ఫార్ములా చూసాం, ఎలాగ ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా ఎలా డివైడ్ చేస్తుంది ఒక పాయింట్. అండర్ 10 పాయింట్ ఎక్సెస్ ప్రాబ్లమ్స్ చేసాం. తర్వాత ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చూసాం. తర్వాత అందులో టూ ప్రొడక్ట్స్ అంటే ఒకటి డాట్ ప్రోడక్ట్ అంటే స్కేలర్ ప్రోడక్ట్ అంటాం, అది చూసాం. ఓకే, ఆ స్కేలర్ ప్రోడక్ట్ మీద మనం ఎక్సెస్ ప్రాబ్లమ్స్ చేసాం. సో ఎక్సెస్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ దాకా ఎక్సెస్ ప్రాబ్లమ్ చేసాం, 17 దాకా చేసాం. సో 18 చేసి నెక్స్ట్ విల్ గో టు నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, 10.3 ఎక్సెస్ ప్రాబ్లమ్, 10.3 ఎక్సైజ్ ప్రాబ్లమ్, 10.3 ఎక్సెస్ ఎన్నో ప్రాబ్లమ్, 18th ప్రాబ్లమ్ వెక్టర్ ఆల్జీబ్రాలో. ఓకే, వెక్టర్ ఆల్జీబ్రా. సో 18th ప్రాబ్లమ్ ఏంటి, ఇఫ్ ఏ బార్ ఈజ్ ఏ నాన్ జీరో వెక్టర్ of magnitude A and lambda a non-zero scalar, then lambda a bar is unit vector. Lambda a bar is unit vector if option A lambda equal to 1, option B lambda equal to -1, option C A equal to mod lambda, option D A equal to 1 by mod lambda. సో ఇక్కడ ఏమన్నాడు, ఏ ఇస్ నాన్ జీరో వెక్టర్ అండ్ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అన్నాడు. లాంబ్డా ఈజ్ నాన్ జీరో స్కేలర్ అన్నాడు. లాంబ్డా ఈజ్ యూనిట్ వెక్టర్ అన్నాడు. ఓకే, లాంబ్డా ఈజ్ యూనిట్ వెక్టర్ అంటే ఏంటి, ఓకే, మాగ్నిట్యూడ్ ఆఫ్ లాంబ్డా ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇలా దీని ఎలా రాయొచ్చు, మాగ్నిట్యూడ్ ఆఫ్ లాంబ్డా ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ అంటే అది ఈక్వల్ టు 1. సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఎంత అవుతుంది, సో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 by mod లాంబ్డా. మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ని ఎలా డినోట్ చేయొచ్చు అన్నాడు, వీడు ఏ అన్నాడు కదా. సో ఏ ఈజ్ ఏ నాన్ జీరో వెక్టర్ ఆఫ్ మాగ్నిట్యూడ్ ఏ అన్నాడు. సో ఏ ఈక్వల్ టు 1 by lambda. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మాట, కరెక్ట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం 10.3 ఎక్సెస్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు వెక్టర్ ఆర్ క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ టూ వెక్టర్స్ చూద్దాం. ఇప్పుడు దాకా మనం స్కేలర్ ప్రోడక్ట్ చూసాం, ఇప్పుడు వెక్టర్ ప్రోడక్ట్ అని చూద్దాం. ఓకే, వెక్టర్ ప్రోడక్ట్ అంటే ఏంటి, రెండు వెక్టర్స్ ప్రొడక్ట్ చేస్తే, క్రాస్ ప్రొడక్ట్ చేస్తే తిరిగి వచ్చేది కూడా వెక్టర్ అనమాట. వీ హావ్ డిస్కస్ ద 3-dimensional right-handed rectangular coordinate system in a system where positive x-axis is rotated counterclockwise. ఇలా చూస్తే మీకు ఇది రైట్ హ్యాండెడ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఎక్స్ యాక్సిస్ ఇలా ఉంటుంది, వై యాక్సిస్ ఇలా ఉంటుంది, జెడ్ యాక్సిస్ ఇలా ఉంటుంది. ఇలా రొటేట్, సో ఇలా రొటేట్ చేస్తే ఇది పైకి డైరెక్షన్, ఈ డైరెక్షన్ లో పాయింట్ అవుట్ చేస్తూ ఉంటుంది అనమాట, పాజిటివ్ వై యాక్సిస్. అండ్ రైట్ హ్యాండెడ్ స్టాండర్డ్ స్క్రూ వుడ్ అడ్వాన్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో ఇలా రొటేట్ చేస్తే ఇది ఇటు మూవ్ అవుతుంది, స్క్రూ ఈ పైకి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇన్ రైట్ హ్యాండెడ్ కోఆర్డినేట్ సిస్టమ్ థంబ్ ఆఫ్ ఏ రైట్, ఇక్కడ చూపిస్తున్నారు కదా థంబ్ రైట్, ఇలా కల్ చేసినప్పుడు థంబ్ ఏ డైరెక్షన్ లో అయితే పాయింట్ అవే వస్తుందో ఆ డైరెక్షన్ లో డైరెక్షన్ ఆఫ్ అవే ఫ్రమ్ ద పాజిటివ్ యాక్సిస్ అండ్ టువర్డ్ ద పాజిటివ్ వై యాక్సిస్ మాట. ఇక్కడ నుంచి ఇలాగా ఇలా రొటేట్ చేస్తే థంబ్ ఏ డైరెక్షన్ లో అయితే ఉంటుందో ఆ డైరెక్షన్ లో క్రాస్ ప్రొడక్ట్ యొక్క డైరెక్షన్ ఉంటుంది. టూ వెక్టర్స్ ఏదన్నా తీసుకుంటే ఇప్పుడు చూద్దాం డెఫినేషన్. ఏ అండ్ బి, టూ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ తీసుకుందాం. ఓకే, దీని ఏ క్రాస్ బి, దీన్నే వెక్టర్ ప్రొడక్ట్ అంటాం. ఏ క్రాస్ బి అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ బి సైన్ థీటా ఎన్ క్యాప్, దానికి డైరెక్షన్ ఉంటుంది. స్కేలర్ ప్రొడక్ట్ లో ఏ డాట్ బి లో మాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మాగ్నిట్యూడ్ ఆఫ్ బి కాస్ థీటా, అది స్కేలర్ కాబట్టి దానికి డైరెక్షన్ ఉంటుంది. కానీ ఎన్ క్యాప్ డైరెక్షన్ ఉంటుంది. ఎన్ క్యాప్ డైరెక్షన్ ఏంటి, ఏ బార్ కి బి బార్ కి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఎన్ క్యాప్ ఉంటుంది అనమాట. ఏ క్రాస్ బి, ఇలా ఏ క్రాస్ బి చేస్తే ఎన్ క్యాప్ రెండింటికి పర్పెండిక్యులర్ గా పై డైరెక్షన్ ఉంటుంది. థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి, థీటా లైస్ బిట్వీన్ 0 and π. ఎన్ క్యాప్ ఈజ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ ఏ అండ్ బి. ఎన్ అనేది రెండింటికి ఏ అండ్ బి కి యూనిట్ వెక్టర్ అనమాట, పర్పెండిక్యులర్ గా ఉంటుంది, డైరెక్షన్ చెప్తుంది అనమాట. ఓకే, ఆ ఎన్ క్యాప్ ఎలాగా కనుక్కుంటాం, ఫ్రమ్ రైట్ హ్యాండెడ్ సిస్టమ్. ఓకే, రైట్ హ్యాండెడ్ సిస్టమ్ రొటేట్ ఫ్రమ్ ఏ టు బి రొటేట్ చేస్తే హ్యాండ్ ని థంబ్ ఎటువైపు అయితే చూపిస్తుందో అది ఎన్ క్యాప్ డైరెక్షన్ అనమాట. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏ క్రాస్ బి 0 ఎప్పుడు అవ్వచ్చు, సైన్ థీటా ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది, థీటా 0 అయినప్పుడు, అంటే రెండు మధ్య యాంగిల్ రెండు ప్యారల్ గా ఉన్నప్పుడు ఏ క్రాస్ బి అనేది 0 అవ్వచ్చు. ఓకే, ఐదర్ ఇఫ్ ఏ 0 or b 0, థీటా ఇస్ నాట్ డిఫైన్డ్ ఇన్ దిస్ కేస్. వీ డిఫైన్డ్ ఏ క్రాస్ బి is equal to 0 వెక్టర్. ఓకే, 0 వెక్టర్ అవుతుంది అనమాట ఏ క్రాస్ బి అనేది. ఓకే, సో అబ్జర్వేషన్స్ ఏంటి ఇక్కడ,
A cross B is a vector. Let A bar and B bar are two non-zero vectors. Then A cross B is a zero vector if and only if A and B are parallel and collinear to each other. రెండు parallel గానీ కొలీనియర్ గానీ అవ్వాలన్నమాట. జీరో అవ్వాలంటే ఏ బి నాన్ జీరో అవ్వకుండా కానీ జీరో అవుతుందంటే ఏంటి, ఏ ప్యారలల్ టు బి బార్ అయి ఉండాలి. ఓకే, సో ఇన్ పర్టికులర్ ఏ క్రాస్ ఏ ఈక్వల్ టు జీరో, ఏ క్రాస్ మైనస్ ఏ కూడా జీరో. ఎందుకంటే ఏ ఆబ్వియస్లీ ప్యారలల్ టు ఏ బార్ అవుతుంది కదా, మైనస్ ఏ కూడా ప్యారలల్ అయ్యేది, సో అప్పుడు జీరో అవుతుంది. సిన్స్ ద ఫస్ట్ సిచ్యువేషన్ థీటా ఈజ్ జీరో, ద సెకండ్ సిచ్యువేషన్ థీటా పై పై అయినా థీటా పై పై అంటే ఏకి మైనస్ ఏకి యాంగిల్ ఎంత ఉంటుంది, ఏ ఇటు ఉంటే మైనస్ ఏ ఎంత ఉంటుంది, ఇటు ఉంటుంది కదా మైనస్ ఏ, సో రెండుల మధ్య యాంగిల్ పై ఉంటుంది. మేకింగ్ ఏ వాల్యూ ఆఫ్ సైన్ థీటా టు బి జీరో. థీటా పై బై టూ అంటే ఎంత అవుతుంది, ఏ క్రాస్ బి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఓకే, దీనికి డైరెక్షన్ ఉంది, మళ్ళీ అన్క్యాప్ కూడా ఉంటుంది. అన్క్యాప్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యూజ్ చేస్తే ఏ క్రాస్ బి ఏకి బికి రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది అనమాట ఎన్క్యాప్ దాని డైరెక్షన్. సో నెక్స్ట్ అబ్జర్వేషన్, న్యూ అబ్జర్వేషన్ 2 and 3 ఫర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ ఐ జేకే వీ హ్యావ్ ఐ క్రాస్ ఐ, జే క్రాస్ జే, కే క్రాస్ కే జీరో అవుతుంది. ఐ క్రాస్ జే ఇలా గుర్తుపెట్టుకోండి, ఐ క్రాస్ ఇలా రాసుకుంటే ఐ జేకే ఇలా యాంటీ క్లాక్ వైజ్ లా రాసుకోండి. ఐ క్రాస్ జే ఎంత కే, ఐ క్రాస్ జే ఇలా రాసుకుంటే కే వచ్చింది ఈక్వల్ కే. మరి కే క్రాస్ ఇప్పుడు ఇక్కడ ఐ జే కే కదా, నెక్స్ట్ ఏంటి జే క్రాస్ కే, జే నుంచి కే క్రాస్ చేస్తే ఏమొచ్చింది, నెక్స్ట్ ఇదేం మిగిలింది, ఐ మిగిలింది, సో ఐ వస్తుంది. మళ్ళీ కే క్రాస్ ఐ చేస్తే ఏమొచ్చింది, ఇక్కడ జే వస్తుంది అనమాట. ఇప్పుడు ఐ క్రాస్ కే ఏమవుతుంది, కే ఏమవుతుంది మైనస్ జే అవుతుంది. కే క్రాస్ ఐ జే అయితే ఐ క్రాస్ కే మైనస్ జే, సో నెగిటివ్ కూడా మిగతాయి కూడా అలాగే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టర్ ప్రోడక్ట్ ద యాంగిల్ బిట్వీన్ టూ వెక్టర్స్ మే బి గివెన్ యాజ్, ఇప్పుడు మనం చూసాం ఏ క్రాస్ బి మ్యాగ్నిట్యూడ్ ఎంత, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ సైన్ థీటా. సో సైన్ థీటా ఈక్వల్ ఎలా రాయొచ్చు, ఏ క్రాస్ బి చేసి డివైడెడ్ బై ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్ ప్రోడక్ట్ చేస్తే డివైడ్ చేస్తే మనకు సైన్ థీటా వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ట్రూ దట్ వెక్టర్ ప్రోడక్ట్ ఈస్ నాట్ కమ్యూటేటివ్. సో వెక్టర్ ప్రోడక్ట్ లైక్ డాట్ ప్రోడక్ట్ కమ్యూటేటివ్ అయినట్టు ఏ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి డాట్ ఏ అన్నట్టు సేమ్ ఇక్కడ అవ్వదు అనమాట. ఏ క్రాస్ బి ఇస్ మైనస్ బి క్రాస్ ఏ, ఎందుకంటే ఏ క్రాస్ బి డైరెక్షన్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, బి క్రాస్ ఏ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటుంది, కానీ రెండింటికి డైరెక్షన్ డిఫరెంట్ ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఇదిగోండి ఇది ఎన్క్యాప్ అనేది రైట్ హ్యాండ్ సిస్టమ్ యూజ్ చేసి వాడతాం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఏ క్రాస్ బి చేస్తున్నప్పుడు ఎన్క్యాప్ ఇలా పైకి ఉంటుంది, ఇప్పుడు ఏ బి క్రాస్ ఏ చేస్తున్నప్పుడు N1 క్యాప్ కిందకు ఉంటుంది. ఈ ఎన్ క్యాప్ ఈక్వల్ టు మైనస్ N1 క్యాప్ ఉంటుంది అనమాట, నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ఓకే, సో అందుకే ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ, ఇది ఆల్రెడీ తెలుసు. ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సైన్ థీటా ఎన్ క్యాప్. ఓకే, సో మన అబ్జర్వేషన్స్ ఈ అబ్జర్వేషన్స్ పెట్టి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఐ క్రాస్ కే అనేది మైనస్ జే అవుతుంది, సేమ్ రివర్స్ లో ఉన్నాయి నెగిటివ్ అవుతాయి. సో ఏ అండ్ బి ఆర్ adjacent sides of the triangle, then area given by its. ఓకే, సపోజ్ ఏ బార్ బి బార్ adjacent sides అనుకో ట్రయాంగిల్ లో, ఇలా రెండు సైడ్స్ ఉన్నాయి adjacent సైడ్స్, ఏ బార్ బి బార్ సి బార్. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది, హాఫ్ ఏ క్రాస్ బి అవుతుంది అనమాట. ఓకే, బై ద డిఫినేషన్ ఆఫ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇక్కడ చూస్తే మీరు ఇది ఏ బార్ బి బార్ ఇలా ఉంది, ఇక్కడ రెండుల మధ్య యాంగిల్ థీటా ఉంది. ఏ క్రాస్ బి, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే ఏంటి, హాఫ్ ఏబి ఇంటూ బేస్ ఇంటూ హైట్ సిడి. ఓకే, మనకి ఈ జామెట్రీ ప్రకారం సిడి అంటే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ సైన్ థీటా అంతే కదా. సో అది సిడి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సైన్ ఏ థీటా, ఏబి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. ఈ రెండు చేస్తే ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సైన్ థీటా. దీని ఏంటి, ఇట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బిఏ కదా, అలా అలా చెప్పొచ్చు అనమాట. ఓకే, అది ప్రూఫ్. ప్యారలోగ్రామ్ సేమ్ థింగ్, ఇఫ్ ఏ అండ్ బి రిప్రజెంట్ ద adjacent sides ఆఫ్ ద ప్యారలోగ్రామ్, అది ఏ క్రాస్ బి అవుతుంది. హాఫ్ ఏ క్రాస్ బి అనేది ట్రయాంగిల్, ఏ క్రాస్ బి అనేది ప్యారలోగ్రామ్, సేమ్ అలాగే ప్రూవ్ చేయొచ్చు. దీన్ని కూడా ఇలా ట్రయాంగిల్ అలా ప్రూవ్ చేస్తాం. ఇంకోటి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వెక్టర్ ప్రోడక్ట్ ఓవర్ ఎడిషన్. సపోజ్ 3 వెక్టర్స్ ఉన్నాయి అనుకో, ఏ బార్ బి బార్ సి బార్, ఇన్ని 3 వెక్టర్ లాంబ్డా స్కేలార్ అనుకుంటే ఏ క్రాస్ ఆఫ్ బి బార్ ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి, ఇది వ్యాలిడ్ అవుతుంది. సో లాంబ్డాతో మల్టిప్లై చేస్తే లాంబ్డా ఏ బార్ క్రాస్ బి బార్ రాయొచ్చు, అది ఏ క్రాస్ లాంబ్డా బి బార్ కూడా రాయొచ్చు. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సపోజ్ ఇలా 2 వెక్టర్స్ ఏ బార్ బి బార్ ఇస్తే ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీని డిటర్మెంట్ ఇప్పుడు మనం ఫైండ్ ఇలా రాసుకుని ఫస్ట్ ఐజేకే అని రాసి, ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్స్ A1 A2 A3 ఫస్ట్ వెక్టర్ ఎలిమెంట్స్ ఏ బార్, నెక్స్ట్ B1 B2 B3 రాసి దీని డిటర్మెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి దాని డాట్ ప్రోడక్ట్ వస్తుంది అనమాట. ఓకే, దాని డిటర్మెంట్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇచ్చాడు 2 వెక్టర్స్, ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ డిటర్మెంట్ చేయమంటున్నాడు. ఓకే, సో ఇలా రాస్తాం. ఇలా రాసినప్పుడు దీని డిటర్మెంట్ అంతా I ఇంటూ 1 ఇంటూ -2 -5 ఇంటూ 3 ఇలా రాసి ఫైనల్గా ఇది వచ్చింది. ఇప్పుడు మనకి ఏంటి, దాని మ్యాగ్నిట్యూడ్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ కావాలంటే
స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 17 స్క్వేర్ 13 స్క్వేర్ 7 స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ 507 ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మనం 10.4 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వెళ్దాం. ఓకే, 10.4 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్. సో 10.4 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్ ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ఇప్పుడు 10.4 ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ వెక్టర్ ఆల్జీబ్రాలో. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్, ఫైండ్ a cross b, magnitude of a cross b if a bar is equal to I cap minus j cap minus 7j cap plus 7k cap, b bar is equal to vi cap minus 2j cap plus 2k cap. సో ఇక్కడ ఫస్ట్ ఏ క్రాస్ బి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా, ఐజేకే ఇలా రాసుకుని ఎలిమెంట్స్ A1 A2 ఏ వెక్టర్ యొక్క ఎలిమెంట్ 1 -7 7, ఇది 3 -2 2. సో ఇప్పుడు ఇది ఐ ఇంటూ ఐ క్యాప్ ఇంటూ -14 -7 ఇంటూ 2 -14. ఓకే, మైనస్ జే క్యాప్ ఇక్కడ మైనస్ వస్తుంది అన్నమాట, ఇక్కడ ప్లస్ ఐ క్యాప్ వస్తుంది, 32nd దాంట్లో మైనస్ జే క్యాప్. సో ఈ ఎలిమెంట్ ఆ జే ఉన్న కాలమ్ రో తీసేస్తే 1 ఇంటూ 2 -3 ఇంటూ 7 ప్లస్ కే క్యాప్. సో 1 ఇంటూ -2 -3 ఇంటూ -7. సో ఐ క్యాప్ -14 plus 14 minus j cap 2 minus 21 plus k cap -2 plus 21. So 0 I cap -9 -19 plus 19 j cap plus 19 k cap. So A cross B ఎంత వచ్చింది మనకి? A cross B is equal to 19 j cap plus 19 k cap. సో ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ అంటే ఏమవుతుంది? A cross B magnitude is equal to square root of 19 square plus 19 square is equal to 19 root 2. So second question అంటే find a unit vector perpendicular to find a unit vector perpendicular to each of the vector a bar plus b bar and a bar minus b bar. Find a unit vector perpendicular to each of the vector where ఏమంటున్నాడు, where a bar and b bar ఇచ్చారన్నమాట. a bar ఎంత వెక్టర్? ఏ వెక్టర్ 3i cap plus 2j cap plus 2k cap and b bar equal to I cap plus 2j cap minus 2k cap. So a bar plus b bar ఎంత? ఈ రెండు a bar plus b bar is equal to 4i cap plus 4j cap. So a bar minus b bar ఎంత? ఇది మైనస్ ఇది 2i cap plus 4k cap. ఇది వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు, ఏదన్నా వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద a bar plus b bar and a bar minus b bar, ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలన్నాడు వెక్టర్. ఓకే, సో ఆ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉండాలంటే సపోజ్ ఇది ఒక వెక్టర్ ఏ బార్ ప్లస్ బి బార్, ఓకే, ఇది ఒక వెక్టర్ ఏ బార్ మైనస్ బి బార్ అనుకున్నాం. ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గా అంటే ఈ రెండు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అది డెఫినెట్ గా పర్పెండిక్యులర్ డైరెక్షన్ ఉంటుంది. ఫైండ్ ఏ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ దిస్ వెక్టర్ అన్నాడు. ఓకే, సో ఇప్పుడు ఆ రెండింటికి క్రాస్ ప్రొడక్ట్ చేశాను అనుకో, ఇది సమ్ k1 బార్ అనుకున్నాం, ఇది సమ్ k2 బార్. ఓకే, k1 బార్ క్రాస్ k2 బార్ చేద్దాం. ఓకే, k1 బార్ ప్లస్ k2 బార్ అంటే ఇండైరెక్ట్ గా ఏంటంటే ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్. ఈ క్రాస్ ప్రొడక్ట్ ఎలాగా? ఐజేకే. సో 4 4 0 2 0 4. ఓకే, దీని డిటర్మెంట్. సో ఇప్పుడు ఎంత అవుతుంది? ఐ క్యాప్ 16 minus 0 minus j cap 0 minus 8 plus k cap j cap 16 minus 0, j cap కూడా 16 minus 0 minus j cap 16 minus 0, i cap కూడా 16 minus 0 plus k cap ఏమవుతుంది? 0 minus 8. సో 16 i cap minus 16 j cap minus 8 k cap, అంతే కదా. ఇది మనకేంటి? ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్. సో ఈ వెక్టర్ అనేది ఈ రెండింటికి పర్పెండిక్యులర్ గానే ఉంది. ఇప్పుడు యూనిట్ వెక్టర్ కావాలి ఆ డైరెక్షన్ లో. యూనిట్ వెక్టర్ కావాలంటే దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత? ఏ బార్ ప్లస్ బి బార్ తో మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేయాలి కదా. క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ కావాలంటే రూట్ ఆఫ్ 16 స్క్వేర్ మైనస్ 16 స్క్వేర్ ప్లస్ మైనస్ 8 స్క్వేర్. సో ఏమవుతుంది ఇది? సో 8 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. సో 8 స్క్వేర్ బయటకు వస్తే 8 అవుతుంది. 8 ఇంటూ 4 ప్లస్ 4 ప్లస్ 1. సో 8 రూట్ 9 అంటే 8 ఇంటూ 3 24 దాని మ్యాగ్నిట్యూడ్. 24 కాబట్టి సో ఈ వెక్టర్ అనేది ఏ బార్ ప్లస్ బి బార్ అనేది రెండింటికి పర్పెండిక్యులర్ గా, ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ అనేది ఏ బార్ ప్లస్ బి బార్ అండ్ ఏ బార్ మైనస్ బి బార్ రెండింటికి పర్పెండిక్యులర్ గా ఉంటుంది.
కానీ యూనిట్ వెక్టర్ కావాలంటే ఏం చేయాలి, దాని మ్యాగ్నిట్యూడ్ తో డివైడ్ చేయాలి అనమాట. హెన్స్ ద యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ ఆఫ్ ద వెక్టర్స్ a bar plus b bar and a bar minus b bar is given by the relation is equal to plus or minus. సో అది పైకి, సో ఈ రెండు వెక్టర్స్ క్రాస్ ప్రోడక్ట్ అంటే అది ఇలాగైనా రావచ్చు కదా. బి క్రాస్, ఇప్పుడు ఇది క్రాస్ ప్రోడక్ట్ ఇలా చేశాను. ఇప్పుడు ఏబి బార్ మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ చేస్తే కిందకైనా నెగిటివ్ మైనస్ అండ్ క్యాప్ అయినా రావచ్చు కదా. అది కూడా పర్పెండిక్యులర్ కదా రెండిట్లకి. సో అలాగన్నారు ప్లస్ ఆర్ మైనస్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ డివైడ్ బై మన మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బి బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్, దీని మ్యాగ్నిట్యూడ్. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ తెలుసు మనకి, ప్లస్ ఆర్ మైనస్ 16 i క్యాప్ మైనస్ 16 j క్యాప్ మైనస్ 8 k క్యాప్ డివైడెడ్ బై 24. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2i క్యాప్ మైనస్ 2j క్యాప్ మైనస్ k క్యాప్ బై 3. సో ఇది యూనిట్ వెక్టర్ అనమాట. ఇవి యూనిట్ వెక్టర్స్ పర్పెండిక్యులర్ టు బోత్ వెక్టర్స్ ఇలా అనుకుంటాం. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం, క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ ఏ యూనిట్ వెక్టర్ వెక్టర్ ఏ bar makes if unit vector a bar makes angles pi by 3 with I cap, okay, pi by 4 with j cap and an acute angle theta with k cap, then find theta and hence the components of a. Okay, so vector a ఉంది. Okay, యూనిట్ వెక్టర్ ఏ అన్నాడు. సో వెక్టర్ ఏ ని సమ్ మనం ఏమనుకుంటుంటే a1 i cap a2 j cap a3 k cap. ఇది యూనిట్ వెక్టర్ అనమాట. ఓకే, యూనిట్ వెక్టర్ అంటే అర్థం ఏంటి, వచ్చినట్టు మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో అంటే ఏమన్నాడు, ఏ ఇట్ ఈస్ ఆల్సో గివెన్ దట్ ఏ మేక్స్ యాంగిల్స్ 5/3 విత్ ఐ క్యాప్ 5/4 విత్ j క్యాప్. సో అండ్ అన్ అక్యూట్ యాంగిల్ థీటా విత్ k క్యాప్. సో అక్యూట్ యాంగిల్ థీటా విత్ k క్యాప్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఒక వెక్టర్ మనకి సమ్ వెక్టర్ ర్యాండమ్ ఏ బార్ వెక్టర్ అది డిఫరెంట్ యాంగిల్ చేస్తుంది 3 యాక్సిస్ లో. సో ఇప్పుడు విత్ ఐ క్యాప్ ఏం చేస్తుంది 5/3 కదా. సో కాస్ 5/3 కొసైన్ ఆఫ్ దట్ ఏమవుతుంది a1 డివైడ్ బై టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ కదా. సో కాస్ 5/3. సో టోటల్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎంత, అది యూనిట్ వెక్టర్ కాబట్టి ఇది 1. సో a1 ఎంత కాస్ 5/3. సిమిలర్లీ కాస్ 5/3 అంటే ఎంత 1/2. సో a1 అనేది 1/2. సిమిలర్లీ కాస్ 5/4 ఎంత a2 డివైడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 కాబట్టి a2 ఎంత కాస్ 5/4. కాస్ 5/4 అంటే 1/2. సో నెక్స్ట్ థీటా యాంగిల్ విత్ కాస్ థీటా ఈక్వల్ టు ఎంత a3 డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ 1 కాబట్టి a3 ఏమవుతుంది కాస్ థీటా అవుతుంది. ఓకే, సో మనకి ఏం తెలుసు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే ఎంత స్క్వేర్ రూట్ ఆఫ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్, ఇదంతా 1 అవ్వాలి. సో దాని మీనింగ్ a1 స్క్వేర్ ప్లస్ a2 స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1. సో a1 అంటే ఎంత 1/2 హోల్ స్క్వేర్, a2 అంటే 1/√2 హోల్ స్క్వేర్ ప్లస్ a3 స్క్వేర్ ఈక్వల్ టు 1. సో a3 స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ 1/4 మైనస్ 1/2. సో 1/2 మైనస్ 1/4 అంటే 1/4. సో a3 స్క్వేర్ ఈక్వల్ టు 1/4. ఓకే, a3 అంటే ఎంత కాస్ థీటా స్క్వేర్ ఈక్వల్ టు 1/4. అప్పుడు కాస్ థీటా ఎంత అవుతుంది హాఫ్ అవ్వాలి. సో కాస్ థీటా ఎంత అవుతుంది అప్పుడు 5/3 అవుతుంది. సో a3 ఎంత అవుతుంది అప్పుడు కాస్ 5/3 అంటే హాఫ్. సో a1 a2 a3లో వచ్చినాయి. సో ఇప్పుడు కంపోనెంట్స్ ఆఫ్ థీటా అనేది మనం కనుక్కున్నాం, థీటా 5/3 అండ్ కంపోనెంట్స్ ఆఫ్ ఏ అంటే అండ్ ద కంపోనెంట్స్ ఆఫ్ ఏ ఆర్ హాఫ్ 1/√2 హాఫ్ ది కంపోనెంట్స్ ఆఫ్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఏంటి, షో దట్ ఏ బార్ మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ బి బార్ ఇస్ ఈక్వల్ టు ట్వైస్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఇప్పుడు ఏ మైనస్ బి క్రాస్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు చేద్దాం. సో మనకు ఇప్పుడు ఇది క్రాస్ ప్రోడక్ట్. సో ఏ బార్ మైనస్ బి బార్ ఏమవుతుంది, ఫస్ట్ క్రాస్ ఏ ప్లస్ ఏ బార్ మైనస్ బి బార్ క్రాస్ బి. ఓకే, సో దీన్ని ఏ బార్ క్రాస్ ఏ బార్ మైనస్ బి బార్ క్రాస్ ఏ బార్ ప్లస్ ఏ బార్ క్రాస్ బి బార్ మైనస్ బి బార్ క్రాస్ బి బార్ రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏంటంటే ఏ బార్ క్రాస్ ఏ బార్ ఏంటి, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇంటూ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ
ఇంటూ సైన్ ఆఫ్ రెండింటి మధ్య యాంగిల్ సైన్ 0. సో ఇది డెఫినెట్లీ 0. ఇది కూడా 0. ఇప్పుడు ఏంటి ఏ క్రాస్ బి మైనస్ బి క్రాస్ ఏ. సో మనకి ఏం తెలుసు, ఏ క్రాస్ బి ఇస్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ బి క్రాస్ ఏ కదా. అంటే బి క్రాస్ ఏ అనేది ఏంటి, మైనస్ ఆఫ్ ఏ క్రాస్. సో బి క్రాస్ ఏ ఇస్ మైనస్ ఆఫ్ ఏ క్రాస్ బి, మైనస్ బి క్రాస్ ఏ అంటే ఏ క్రాస్ బి. సో ఇక్కడ ఏ క్రాస్ బి మైనస్ ఆఫ్ మైనస్ ఏ క్రాస్ బి, ఇది ప్లస్ ప్లస్ అవుతుంది. సో ట్వైస్ ఆఫ్ ఏ క్రాస్ బి అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ లాంబ్డా అండ్ మ్యూ. సో లాంబ్డా మ్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇఫ్ 2i క్యాప్ ప్లస్ 6j క్యాప్ ప్లస్ 27k క్యాప్ క్రాస్ i క్యాప్ ప్లస్ లాంబ్డా j క్యాప్ ప్లస్ మ్యూ k క్యాప్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫైండ్ ద లాంబ్డా అండ్ మ్యూ అంటున్నాడు. సో రెండిట్లో క్రాస్ ప్రోడక్ట్ ఏంటి, i క్యాప్ j క్యాప్ k క్యాప్. ఇది 2 6 27, ఇది 1 లాంబ్డా మ్యూ. సో దీని డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో i క్యాప్ ఇంటూ 6 మ్యూ మైనస్ 27 లాంబ్డా మైనస్ j క్యాప్ ఇంటూ 2 మ్యూ మైనస్ 27 ప్లస్ k క్యాప్ ఇంటూ 2 లాంబ్డా మైనస్ 6 ఈక్వల్ టు 0. సో ఇండివిజువల్ టర్మ్స్ 0 కాబట్టి 6 మ్యూ ఈక్వల్ టు 27 లాంబ్డా, 2 మ్యూ ఈక్వల్ టు 27, 2 లాంబ్డా మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు 3, లాంబ్డా ఈక్వల్ టు 3, 6 మ్యూ ఈక్వల్ టు 27 ఇంటూ 3, మ్యూ ఈక్వల్ టు 27/3 డివైడ్ బై 6. ఇక్కడ కూడా మ్యూ ఈక్వల్ టు 27/2, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా మ్యూ ఈక్వల్ టు 27/2. సో మనకి లాంబ్డా ఈక్వల్ టు 3, మ్యూ ఈక్వల్ టు 27/2 అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, given that a dot b is equal to 0 and a cross b is 0 vector, what can you conclude about the vectors a and b? What can you conclude vectors a and b? సో దీన్ని బట్టి ఏం కంక్లూడ్ చేయొచ్చు. సో ఏ డాట్ బి 0 అంటే ఏంటి, ఐదర్ ఏ అన్న 0 అవ్వాలి, magnitude ఆఫ్ ఏ అన్న 0 అవ్వాలి, ఆర్ magnitude ఆఫ్ బి అన్న 0 అవ్వాలి, ఆర్ ఇంకేమవచ్చు, ఏ should be perpendicular to b bar. Okay, same thing, a dot b 0, a cross b 0 అంటే సేమ్ థింగ్, ఏ అన్న 0 అవ్వాలి magnitude, ఆర్ బి అన్న 0 అవ్వాలి, లేకపోతే రెండు 0 అవ్వచ్చు, లేదా ఏ షుడ్ బి ప్యారలల్ టు బి అవ్వాలి. సో ఏ ప్యారలల్ బి అయితే ఇది అవ్వదు, ఈ రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో ఇదైతే ఇది అవ్వదు, ఏ బి ప్యారలల్ అయితే ఇది అవ్వదు. సో ఐదర్ ఏ అన్న 0 అవ్వాలి, ఆర్ బి అన్న 0 అవ్వాలి అనమాట. సో ఏ బార్ అండ్ బి బార్ cannot be perpendicular and parallel simultaneously. So a bar and b are cannot be perpendicular and parallel simultaneously. So apparently a bar అనేది 0 అయినా అవ్వాలి, or b bar is equal to 0 అయినా అవ్వాలి. So next seventh question, let the vectors a bar, b bar, c bar be given as a1 i cap plus a2 j cap plus a3 k cap, comma b1 i cap plus b2 j cap plus b3 k cap, comma c1 i cap plus c2 j cap plus c3 k cap. Then show that a cross b bar plus c bar is equal to a cross b plus a cross c. Okay, so let the vectors a b c given as a1 i cap plus a2 j cap plus a3 k cap. So మూడు వెక్టర్స్ ఇచ్చాడు, a b c వెక్టర్స్. దెన్ షో దట్ a క్రాస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు a క్రాస్ b ప్లస్ a క్రాస్ c ఇచ్చాడు. సో ఎలా ప్రూవ్ చేస్తాం, ఇప్పుడు ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అవుతుందని తెలుసు కానీ దీన్ని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఇప్పుడు b బార్ ప్లస్ c బార్ చేద్దాం. ఓకే, b బార్ ప్లస్ c బార్ ఏమవుతుంది, b1 ప్లస్ c1 i క్యాప్. ఓకే, ఇది b2 plus c2 j cap, next b3 plus c3 k cap. ఇది b plus c. a bar అంటే ఏంటి, a1 i cap plus a2 j cap plus a3 k cap. సో ఏ క్రాస్ మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం, ఏ క్రాస్ b bar plus c. సో ఈ క్రాస్ ప్రోడక్ట్ ఎలా చేయాలి, ఇప్పుడు ijk ఇలా ఉంటాయి, ijk. ఇదేంటి a1 a2 a3 b1 plus c1 b2 plus c2 b3 plus c3, ఇది క్రాస్. సో ఇప్పుడు ఏమవుతుంది i, సో మల్టిప్లై చేసి మైనస్ చేయాలి కదా. సో a2 ఇంటూ b3 ప్లస్ c3 మైనస్ a3 ఇంటూ b2 ప్లస్ c2, అంతే కదా, ఇది i క్యాప్. తర్వాత మైనస్ j క్యాప్ ఇంటూ
సో ఇక్కడ ఇది తీసేసి, సో ఇప్పుడు ఏంటి జే క్యాప్ ఇది తీసేస్తే A1 ఇంటూ B3 ప్లస్ C3 మైనస్ A3 ఇంటూ B1 ప్లస్ C1. సో ప్లస్ కే క్యాప్ A1 ఇంటూ B2 ప్లస్ C2 మైనస్ A2 ఇంటూ B1 ప్లస్ C1. ఓకే, సో కే క్యాప్ A1 ఇంటూ B2 ప్లస్ C2 మైనస్ A2 ఇంటూ B1 ప్లస్ C1. సో ఇది ఇలా ఇలా వస్తుంది ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటి A2 B3 A3 B2 మైనస్ A3 C2 ఇది ఇలా వచ్చింది. ఓకే, ఐ క్యాప్ ఇంటూ A2 B3 ప్లస్ A2 C3 మైనస్ A3 B2 మైనస్ A3 C2 అంతే కదా. ఇది ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ఇంటూ A1 B3 ప్లస్ A1 C3 మైనస్ A3 B1 మైనస్ A3 C1 ఇది మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ఇంటూ A1 B2 ప్లస్ A1 C2 మైనస్ A2 B1. ఓకే, సారీ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఏంటి ఐ క్యాప్ ఇంటూ మనకి A2 B3 ప్లస్ A2 C3 మైనస్ A3 B2 మైనస్ A3 C2 ప్లస్ జే క్యాప్ ఇంటూ ఇదేంటి మైనస్ A1 B3 మైనస్ A1 C3 ప్లస్ A3 B1 ప్లస్ A3 C1. ఓకే, ప్లస్ కే క్యాప్ ఇంటూ ఏంటి A1 B2 ప్లస్ A1 C2 మైనస్ A2 B1 మైనస్ A2 C1. ఇది మనం ఇప్పుడు ఏం కనుక్కున్నాం, ఏ క్రాస్ బి బార్ ప్లస్ సి బార్ కనుక్కున్నాం. సో ఇప్పుడు ఇండివిజువల్ గా సెపరేట్ కనుక్కోవాలి ఇప్పుడు. సో ఏ బార్ అంటే ఎంత, సో ఇప్పుడు మనం ఏ క్రాస్ బి కనుక్కోవాలి. ఏ క్రాస్ బి అంటే ఎంత, ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ A1 A2 A3 B1 B2 B3. దీని క్రాస్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఐ క్యాప్ ఇంటూ A2 B3 మైనస్ B2 A3 మైనస్ జే క్యాప్ ఇంటూ A1 B3 మైనస్ B1 A3 ప్లస్ కే క్యాప్ ఇంటూ A1 B2 మైనస్ B1 A2. సో ఇది ఏ క్రాస్ బి. సో బి క్రాస్ ఏ క్రాస్ సి కనుక్కోవాలి. సో ఏ క్రాస్ సి ఎలా కనుక్కుంటాం, ఏ క్రాస్ సి ఇస్ ఈక్వల్ టు ఐ జే కే. సో A1 A2 A3 C1 C2 C3. సో A1 A2 A3 C1 C2 C3 ఈక్వల్ టు ఐ క్యాప్ ఇంటూ A2 C3 మైనస్ C2 A3 మైనస్ జే క్యాప్ ఇంటూ A1 C3 మైనస్ C1 A3 ప్లస్ కే క్యాప్ ఇంటూ A1 C2 మైనస్ C1 A2. సో ఇది ఏ క్రాస్ సి. సో ఈ రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే సో మనకి ఈ రెండు వచ్చినాయి. సో ఇక్కడ ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఇక్కడ కూడా నీకు ఎంత వస్తుంది అంటే ఏ క్రాస్ బి ప్లస్ బి క్రాస్ సి. సో రెండు యాడ్ చేస్తే ఐ క్యాప్ ఇంటూ A2 B3 ప్లస్ A2 C3 మైనస్ A3 B2 మైనస్ A3 C2 ఐ క్యాప్. ఇక్కడ మైనస్ లోపలికి తీసుకెళ్తే ఇక్కడ ప్లస్ జే ఇంటూ C1 A3 మైనస్ A1 C3 అవుతుంది. ఇక్కడ కూడా మైనస్ కామన్ చేసి జేకి రెండు యాడ్ చేస్తే B1 A3 ప్లస్ A3 C1 మైనస్ A1 B3 మైనస్ A1 C3. అలాగే ప్లస్ కే క్యాప్, కే కూడా రెండు యాడ్ చేస్తే A1 B2 ప్లస్ A1 C2 మైనస్ A2 B1 మైనస్ A2 C1. ఇప్పుడు మీరు ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఫైనల్ గా వచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ ఇనిషియల్ గా మనం చేసిన ఈ ఎక్స్ప్రెషన్ మీరు రెండు కంపేర్ చేస్తే ఈక్వల్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మనం ప్రూవ్ చేసినట్టే కదా, ఏ క్రాస్ బి ప్లస్ సి వెక్టర్ ఇస్ ఈక్వల్ టు ఏ క్రాస్ బి ప్లస్ ఏ క్రాస్ సి. సో ఇది హెన్స్ ప్రూవ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు 7th క్వశ్చన్ అయింది. 8th క్వశ్చన్, ఇఫ్ ఐదర్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 0 వెక్టర్ ఆర్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0 వెక్టర్ దెన్ ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏ అయినా కానీ బి అయినా ఏదైనా 0 అయితే అప్పుడు ఏ క్రాస్ బి 0 అవ్వచ్చు. ఈజ్ ద కన్వర్స్ ట్రూ. సో దీని రివర్స్ ట్రూవా కాదా అని అంటున్నాడు. ట్రూ అయితే కాదు, ఎందుకు, జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ ఎగ్జాంపుల్ అంటున్నాడు. జస్టిఫై యువర్ ఆన్సర్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో సపోజ్ నాకు ఏ క్రాస్ బి ఏ 0 అయినా బి 0 అయినా ఏ క్రాస్ బి 0 అవుతుంది డెఫినెట్ గా. సపోజ్ ఏ క్రాస్ బి 0 అయింది అనుకో, ముందుగా దాని అర్థం ఐదర్ ఏ ఈక్వల్ టు 0 ఒకటి వస్తుంది, బి ఈక్వల్ టు 0 ఆర్ ఈ రెండు నాన్ 0 అవునా ఇది 0 అవ్వచ్చు. వెన్ యాంగిల్ బిట్వీన్ ఏ షుడ్ బి పర్పెండిక్యులర్, ఏ షుడ్ బి ప్యారలల్ టు బి బార్ అయినప్పుడు ఏ క్రాస్ బి 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం రెండు ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏ వెక్టర్ సమ్ ఏమని తీసుకుందాం అంటే 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 4k క్యాప్ అనుకున్నాం. ఓకే, బి వెక్టర్ మనం దీన్ని డబుల్ తీసుకుందాం. ఓకే, 4i క్యాప్. ఇప్పుడు రెండు వెక్టర్లు ప్యారలల్ కదా, 4i క్యాప్ 6j క్యాప్ ప్లస్ 2a క్యాప్. ఇప్పుడు ఏ బార్
ఈస్ ప్యారలల్ టు బి బారే కదా. ఎందుకు? ఏ బి బార్ అనేది ఇస్ ట్వైస్ ఆఫ్ ఏ బార్. ఓకే, ఇప్పుడు దీని రెండింటికి క్రాస్ ప్రోడక్ట్ చూద్దాం. ఏ క్రాస్ బి. ఓకే, ఏ క్రాస్ బి అంటే ఐజేకే. ఎలా కనుక్కుంటాం? ఐజేకే. ఏ క్రాస్ బి కాబట్టి ఫస్ట్ ఏ వస్తుంది. 2 3 4 4 6 8. సో ఇది ఏమవుతుంది? ఐ క్యాప్ 3 into 8 minus 6 into 4 minus j cap ఏమవుతుంది? 2 into 8 minus 4 into 4 plus k cap 2 into 6 minus 4 into 3 is equal to I cap 0 minus j cap 0 plus k cap 0. సో ఫైనల్ గా 0. సో ఏ క్రాస్ బి అనేది 0 అన్నమాట. ఓకే, ఎందుకు? ఏ ప్యారలల్ బి అన్నది కాబట్టి. కాన్వర్స్ ఇస్ ట్రూ అంటే కాదు. జస్టిఫై విత్ ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. సో 9th ప్రాబ్లం నెక్స్ట్. సో 9th ప్రాబ్లం ఏంటి? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ with vertices A1 1 1 2 B 2 3 5 and C 1 5 5. ఓకే, సో దీని ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోమంటున్నాడు. సో ఎలా కనుక్కుంటాం? ఏబిసి ఇచ్చాడు 3. ఓకే, ఏబిసి 3 ఇచ్చాడు. 3 పాయింట్లు ఏబిసి ఇచ్చాడు. సో ఏబి కావాలంటే సో ఏ ఎంత ఇచ్చాడు? 1 1 2. బి ఎంత ఇచ్చాడు? 2 3 5. సి ఎంత ఇచ్చాడు? 1 5 5. సో ఇప్పుడు ఎడ్జసెంట్ సైడ్స్ రెండు చూద్దాం. ఏబి బిసి చూద్దాం. ఓకే, ఏబి అండ్ బిసి ఎడ్జసెంట్ సైడ్ చూద్దాం. సో ఏబి వెక్టర్ మనకి ఎలా వస్తుంది? ఏబి వెక్టర్ అంటే 2 - 1 2 ఇక్కడ ఉంది కదా. 2 - 1 ఐ క్యాప్ ప్లస్ 3 - 1 జే క్యాప్ ప్లస్ 5 - 2 కే క్యాప్. ఇది ఏబి వెక్టర్. అంటే ఐ క్యాప్ ప్లస్ 2 జే క్యాప్ ప్లస్ 3 కే క్యాప్. ఇది ఏబి వెక్టర్. సో ఇప్పుడు బీసీ వెక్టర్ అంటే ఏమవుతుంది? 1 - 2 ఐ క్యాప్ 5 - 3 జే క్యాప్ 5 - 5 కే క్యాప్. సో ఇది మైనస్ ఐ క్యాప్ ప్లస్ 2 జే క్యాప్. ఇది బీసీ. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కావాలంటే మనకి ఏం తెలుసు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి అనేది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ ఏబి క్రాస్ బిసి. సో ఇప్పుడు రెండు క్రాస్ ప్రొడక్ట్ చేస్తే అంత హాఫ్ ఐజేకే. సో ఏబి అంటే 1 2 3 కదా. బిసి అంటే -1 -2 0. సో ఇది ఏమవుతుంది? హాఫ్ ఐ క్యాప్ 0 మైనస్ ఆఫ్ -6 ప్లస్ 2 ఇక్కడ. ఓకే, 0 -6. సో తర్వాత మైనస్ జే 0 మైనస్ ఆఫ్ -3 ప్లస్ కే క్యాప్ ఇంటూ ఏమవుతుంది? 2 - 2 2 మైనస్ ఆఫ్ -2 2 + 2 అవుతుంది. సో ఏరియా అనేది హాఫ్ -6 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ ప్లస్ 4 కే క్యాప్. ఓకే, ఇంటూ హాఫ్ అన్నాడు కదా. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే దీని మ్యాగ్నిట్యూడ్ కదా. ఇప్పుడు దీని మాడ్యులస్ డిటర్మెంట్ కనుక్కున్నాం. ఇప్పుడు ఏ క్రాస్ బిఏ డిటర్మెంట్ కనుక్కున్నాం. ఓకే, ఇది ఏబి క్రాస్ బిసి. ఓకే, దీని ఏబి క్రాస్ బిసి అనేది కనుక్కున్నాం. ఓకే, ఇప్పుడు దీని మ్యాగ్నిట్యూడ్ చూడాలి. దీని మ్యాగ్నిట్యూడ్ అంటే ఎంత? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏబి క్రాస్ బిసి ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ -6 హోల్ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 36 ప్లస్ 25 స్క్వేర్ రూట్ ఆఫ్ 61. ఇది ఏ క్రాస్ బి. ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత? హాఫ్ ఆఫ్ magnitude of AB cross BC అంటే √61 divided by. So next question, 10th question. Find the area of the parallelogram whose adjacent sides are determined by the vectors a bar I bar minus j bar plus 3k bar k cap and b bar is equal to 2i cap minus 7j cap plus k cap. So find the area of the parallelogram whose adjacent sides are determined by a bar and b bar. Okay. ఇప్పుడు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హూజ్ adjacent side are a bar and b bar. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏమవుతుంది? మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ క్రాస్ బి. ఫస్ట్ ఇప్పుడు ఏ క్రాస్ బి కనుక్కున్నాం. ఏ క్రాస్ బి. ఓకే, ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ 1 - 1 3 2 - 7 1. సో ఐ క్యాప్ ఇంటూ -1 ప్లస్ 21 minus j cap into 1 minus 6 plus k cap into -7 plus 2. So 20 I cap plus 5 j cap minus 5 k cap. So ఇది A cross B. So the magnitude and the modulus of A cross B, the magnitude is square root of 20 square plus 5 square minus 5 whole square. So 400 plus 25 plus 25 is equal to 450.
సో 450 అంటే ఏంటి 225 into 2 కదా. Square root of 225 15 root 2 square units మాట. ఓకే, ఏరియా ఆఫ్ ద parallelogram. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ ఏంటి let the vectors a bar and b bar be such that magnitude of a bar is equal to 3 and magnitude of b bar and the root 2 by 3. So then a cross b is a unit vector if the angle between, so a cross b అనేది యూనిట్ వెక్టర్ అవ్వాలంట ఎప్పుడు, if the angle between సో అది యూనిట్ వెక్టర్ ఎప్పుడు అవుతుంది, if the angle between a and b is అని అడుగుతున్నాడు. a bar and b bar is అన్నాడు. ఆప్షన్ ఏ ఏంటి 5/6, ఆప్షన్ బి 5/4, ఆప్షన్ సి 5/3, ఆప్షన్ డి 5/2. సో ఏ క్రాస్ బి అంటే ఏంటి, ఏ క్రాస్ బి ఇస్ magnitude of a bar into magnitude of b bar into sine of angle between them into n cap అంటే యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు ద ఏ అండ్ బి మాట రెండిట్లకి. సో magnitude of a ఎంత 3, ఇదంతా root 2 by 3 into sin theta. ఇది magnitude of a cross b. సో magnitude of a cross b అనేది ఎంత అయింది ఇప్పుడు 3 క్యాన్సిల్ ఈక్వల్ టు root 2 sin theta. ఇది యూనిట్ వెక్టర్ అవ్వాలంటే ఇది magnitude 1 అవ్వాలి. సో sin theta 1 by root 2 అవ్వాలి. అంటే theta ఎంత అవ్వాలి 5/4 45 degrees అవ్వాలి. సో theta 5/4 45 degrees అవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, area of a rectangle having vertices a, b, c and d with position vectors minus I cap plus half j cap plus 4k cap plus I cap plus half j cap plus 4k cap, I cap minus j cap by 2 plus 4k cap and minus I cap minus half j cap plus 4k cap respectively. Yes. So area of the rectangle having vertices A, B, C, D with a position vectors minus I cap plus half j cap plus 4k cap, I cap plus half j cap plus 4k cap. So area of the rectangle with different vertices ఇచ్చాడు. సో ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎలా కనుక్కుంటాం, ఇప్పుడు ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ డిఫరెంట్ ఇస్తే ఇలాగ వెర్టిసెస్ డిఫరెంట్ గా ఇస్తే ఫస్ట్ వాడికి 3 వెర్టిసెస్ మామూలుగా ఇలా అనుకున్నాం. ఓఏ ఆరిజిన్ నుంచి 3 వెర్టిసెస్ ఏ బి సి డి అనుకున్నాం. ఇది ఆరిజిన్. మనకి ఓఏ ఓబి ఓసి ఓడి ఇచ్చాడు అనమాట. ఓఏ ఎంత మైనస్ ఐ క్యాప్ ప్లస్ హాఫ్ జే క్యాప్ ప్లస్ 4k క్యాప్ ఇచ్చాడు. ఓబి ఎంత క్యాప్ ప్లస్ హాఫ్ జే క్యాప్ ప్లస్ క్యాప్ ప్లస్ 4k క్యాప్. ఓడి ఎంత మైనస్ ఐ ప్లస్ 4. అది ఏబి అంటే ఏబి బార్ అంటే ఓబి మైనస్ ఓఏ. సో ఏబి ఎంత అవుతుంది 1 + 1 ఐ క్యాప్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ జే క్యాప్ 4 - 4 కే క్యాప్. సో ఇది 2 ఐ క్యాప్ అవుతుంది. సో బీసీ ఏమవుతుంది ఓబి మైనస్ ఓసి అవుతుంది. ఓసి మైనస్ ఓబి అవుతుంది అంతే కదా. ఓసి మైనస్ ఓబి అంటే 1 - 1 ఐ క్యాప్ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ జే క్యాప్ ప్లస్ 4 - 4 కే క్యాప్. సో ఇప్పుడు బీసీ ఇచ్చాడు. ఓకే, ఏబి బీసీ ఎంత అయింది మైనస్ జే క్యాప్ అయింది. ఓకే, సో ఇప్పుడు మనకి 2 ఎడ్జసెంట్ సైడ్లు వచ్చినాయి కాబట్టి ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఎంత అవుతుంది ఏబి క్రాస్ బీసీ. సో ఈ రెండింటి క్రాస్ ప్రోడక్ట్ అంటే ఏబి ఎంత 2 ఐ క్యాప్ క్రాస్ మైనస్ జే క్యాప్ అంటే సో ఏరియా ఆఫ్ ద సో ఈ రెండు డాట్ ప్రోడక్ట్ -2 ఇంటూ ఐ క్రాస్ జే. సో ఐ క్రాస్ జే ఎంత అవుతుంది కే కదా. సో -2k క్యాప్ ఏరియా. సో ఏరియా అనేది మ్యాగ్నిట్యూడ్ కదా ఏబి క్రాస్ ఏసీ బీసీ. ఈ మ్యాగ్నిట్యూడ్ ఎంత 2 అన్నమాట. ఓకే, సో ఏరియా ఆఫ్ ద గివెన్ రెక్టాంగిల్ ఎంత ఏరియా ఆఫ్ ద గివెన్ రెక్టాంగిల్ సారీ. సో ఏరియా ఆఫ్ ద గివెన్ రెక్టాంగిల్ ఈస్ 2 స్క్వేర్ యూనిట్స్ అన్నమాట. ఏరియా ఆఫ్ ద గివెన్ రెక్టాంగిల్ 2 స్క్వేర్ యూనిట్స్. సో ఇప్పుడు ఇక్కడతో ఈ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, 12th ప్రాబ్లం. ఇప్పుడు మిస్టరీస్ ఎగ్జాంపుల్స్ వెళ్దాం. ఓకే, రైట్ ఆల్ యూనిట్ వెక్టర్స్. ఇక్కడ ఏమన్నాడు రైట్ ఆల్ యూనిట్ వెక్టర్స్ ఇన్ XY ప్లేన్ వేర్ R ఈస్ XI క్యాప్ ప్లస్ YJ క్యాప్. సో బి ఏ యూనిట్ వెక్టర్ ఇన్ XY ప్లేన్ అనుకున్నాం. సో ఎక్స్ ని ఇక్కడ పాయింట్ బి అనుకుంటే మ్యాగ్నిట్యూడ్ 1 అనుకుంటే ఎక్స్ కాస్ థీటా వై సైన్ థీటా అవుతుంది కదా. y ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ కాస్ థీటా, వై అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్
sin theta. Magnitude of r 1 కాబట్టి x cos theta y sin theta అవుతుంది. Magnitude of r అంటే ఎంత? cos theta I cap sin theta j cap. సో magnitude of r sin square theta plus cos square theta 1 square underscore. సో ఇలా రాసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇఫ్ ఇలా మూడు ఎన్ని వెక్టర్స్ ఇచ్చాడు? ఇలాగే 4 వెక్టర్స్ ఇచ్చారు. if I plus j plus k and 2i plus 5j 3i plus 2j minus 3k are the position vectors of a, b, c, d and d. Find the angle between ab and cd అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి, థీటా ఇస్ ద యాంగిల్ బిట్వీన్ ఏబి అండ్ సిడి. ఓకే, సో అప్పుడు ఏబి పొజిషన్ వెక్టర్ ఏమవుతుంది? పొజిషన్ వెక్టర్ ఆఫ్ బి మైనస్ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఏ. సో మనకి ఎంత వస్తుంది? దాని మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే ఎంత వచ్చింది? సిడి కూడా సేమ్ అలా కనుక్కుని మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. కాస్ థీటా దాని మధ్య యాంగిల్ కావాలంటే ఏబి డాట్ సిడి డివైడ్ బై మ్యాగ్నిట్యూడ్ ప్రొడక్ట్స్ కింద రాయొచ్చు. సో ఈ రెండు డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఇంత వస్తుంది వాల్యూ డివైడెడ్ బై ఇప్పుడు -1. కాస్ థీటా మైనస్ వచ్చిందంటే థీటా పై అయినట్టు యాంగిల్. ఓకే, సో సపోజ్ 3 వెక్టర్స్ ఇలాగా ఏబిసి సాటిస్ఫైయింగ్ ద కండిషన్, ఇలా కండిషన్ సాటిస్ఫై ఎవాల్యుయేట్ ద మ్యూ ఈక్వల్ టు ఏ డాట్ బి, బి డాట్ సి, సి డాట్ ఏ ఇఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ 3, 4 ఇలా ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా తీసుకుని ఈక్వల్ టు 0 రాస్తామా? సో బోత్ సైడ్స్ డాట్ ఏతో మల్టిప్లై చేసాం అనుకో, ఇది ఏ డాట్ ఏ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఏ డాట్ బి, ఏ డాట్ సి ఇంత -9 అయింది. ఇప్పుడు డాట్ బితో మల్టిప్లై చేస్తే సేమ్ ఏ డాట్ బి, బి డాట్ సి -69. తర్వాత డాట్ సితో మల్టిప్లై చేస్తే ఏ డాట్ సి ప్లస్ బి డాట్ సి ఈక్వల్ -14. ఇప్పుడు 3 యాడ్ చేస్తే ట్వైస్ -29 అయింది. సో 2 మ్యూ ఈక్వల్ టు 29. ఇదే కదా మ్యూ మనం కనుక్కోవాల్సింది. సో అప్పుడు మ్యూ అనేది -29 డివైడెడ్ బై 2 అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ విత్ రిఫరెన్స్ టు రైట్ యాంగిల్ సిస్టమ్ ఆఫ్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ యూనిట్ వెక్టర్స్ ఐజేకే, ఆల్ఫా అనేది ఎంత, బీటా అనేది ఎంత. Then express beta in the form of beta 1 plus beta 2, where beta 1 is parallel to alpha, beta 2 is perpendicular to alpha అన్నాడు. beta 1 is parallel to alpha కాబట్టి beta 1 some lambda alpha అని తీసుకోవచ్చు కదా. సో lambda is some scalar. beta 1 అనేది is perpendicular, సో ఆల్ఫా ఎంత ఇది సబ్స్టిట్యూట్ చేస్తే beta 1 ఎంత. beta 2 అనేది is perpendicular to alpha అన్నాడు. సో perpendicular to alpha అంటే beta 1 బీటా 2 అనేది పర్పెండిక్యులర్, బీటా 2 అనేది బీటా మైనస్ బీటా ఇలా రాస్తాం కదా. సో బీటా మైనస్ బీటా 1, సో ఇలా రాసినప్పుడు బీటా 2 అనేది పర్పెండిక్యులర్ టు ఆల్ఫా అన్నమాట. సో దాని డాట్ ప్రోడక్ట్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఆల్ఫాతో డాట్ ప్రోడక్ట్ 0 చేస్తే మనకి ఈక్వేషన్ వస్తుంది, లాంబ్డా అనేది హాఫ్ అని వస్తుంది అనమాట. ఓకే, సో లాంబ్డా హాఫ్ పెడితే మీకు బీటా 1, బీటా 2 ఫైనల్ గా వస్తాయి. సో వచ్చిన తర్వాత సో మనం ఈ చాప్టర్ ఇక్కడితో ఎండ్ అవ్వలేదు. సో రేపు పొద్దున్న మనం మిస్లీనియస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసి ఇక్కడితో ఫినిష్ చేసి మన చాప్టర్ ఎండ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ ఎండింగ్ ద లెక్చర్ హియర్.